అందరికీ నమస్కారం. భగవద్గీత 7వ అధ్యాయం విజ్ఞాన యోగంలో 3వ శ్లోకం. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. లోకంలో ఎంతోమంది మానవులున్నారు. వారిలో వేలలో ఒకడు మోక్షం కావాలని కోరుకుంటాడు. దానికోసం ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం చేసిన వారిలో ఒకానొకడు మాత్రమే మోక్షమును పొందుతున్నాడు. సాధారణ మానవుల్లో 199 మంది ప్రాపంచిక సుఖముల గురించి పాకులాడేవారే. అప్పుడప్పుడు దేవాలయాలకు వెళుతూ తమకు భక్తి ఉందని అందరూ అనుకోవాలని తాపత్రయపడుతుంటారు. దేవాలయాలకు వెళ్ళిన పూజలు అలంకారాల దగ్గరే ఆగిపోతున్నారు. మనం దర్శించే దేవుడి విగ్రహంలో పరమాత్మను దర్శించే వాళ్ళు అరుదుగా ఉంటారు. కొంతమంది మరీ కొంచెం ముందుకెళ్ళి దేవుళ్ళ మధ్య భేదభావం కల్పిస్తున్నారు. ఇవన్నీ మనలో ఉన్న అజ్ఞానాన్ని తెలియజేస్తాయి. ఇంకా కొందరుంటారు, భక్తికి అప్పుడే ఏం తొందర, రిటైర్మెంట్ తర్వాత చూసుకోవచ్చు అని అనుకుంటారు. రిటైర్మెంట్ తర్వాత సర్వీస్ పొడిగించుకునే వాళ్ళు కొందరైతే, మరికొందరు ఓపిక ఉంది కదా అని సంపాదన కోసం మరొక ఉద్యోగంలో చేరతారు. ఏమీ లేకపోతే ఇంట్లో కూర్చుంటారు. అందరూ బయటకు వెళ్తే ఇంటికి కాపలాగా ఉంటారు. వాటితోనే జీవితం సరిపోతుంది. కాబట్టి రిటైర్మెంట్ తర్వాత పరమాత్మ గురించి ఆలోచిద్దాము అన్న భావన సరికాదు. పూర్వజన్మ సంస్కారం ఉంటేనే భగవంతుని గురించి చింతన చేయాలి అనే ఆసక్తి కలుగుతుంది. అటువంటి ఆసక్తి ఉన్న వారిలో ముక్తిని కోరేవారు వేలలో ఒకడు. వారిలో కూడా ఒకానొకడు మాత్రమే ముక్తిని పొందుతున్నాడు. ఇది అంతా జరగాలంటే ప్రయత్నము, సత్సంకల్పము, పట్టుదల, ప్రాపంచిక సుఖములను వదిలిపెట్టడం, ఏకాగ్రత, ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, ధ్యానము, సమాధి ఇన్ని దాటుకుని చేరుకోవాలంటే కష్టమే. కానీ అభ్యాసం చేస్తే తప్పక జరుగుతుంది అని పరమాత్మ చెప్తున్నాడు.